తల్లికి కానివాడు చెల్లికి కానివాడు ప్రజలకు ఏమవుతాడండి? జగన్ గారు ఇప్పుడు పాదయాత్ర చేసేది ఏంటంటే భయపెట్టడానికి. ప్రజల్లో గెలిచినప్పుడు తిరగని వ్యక్తి పాదయాత్ర చేసి ప్రజల్లో తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? నమస్కారం అండి. పాదయాత్ర అంటే చెప్పేది ఏముందండి దీంట్లో? ఇంతకుముందుకు ఆయన పాదయాత్ర చేశారు. అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు తండ్రి మరణించారు. రాజశేఖర రెడ్డి గారికి చాలా మంచి పేరు ఉంది ప్రజల్లో. ఆయన ఎన్నో సేవలు చేశారు. ఆయన కుమారుడిగా ఆయనకు జనం నీరాజనాలు పలికారు. ఆయన ఎప్పుడు వస్తారు అని చేసి వెయిట్ చేశారు. ఎండలో నిలబడ్డారు, కాళ్ళు కాల్చుకున్నారు. అయినా సరే ఆయన పూలమాలలు వేద్దాం, పూలదండలు వేద్దాం అని చెప్పేసి వెయిట్ చేశారు. ఇప్పుడు వస్తున్నది జగన్ గారు మాత్రమే, రాజశేఖర రెడ్డి గారు. ఆయన కుటుంబాన్ని ఎప్పుడో మర్చిపోయారు. తల్లికి కానివాడు చెల్లికి కానివాడు ప్రజలకు ఏమవుతాడండి? జగన్ గారు ఇప్పుడు పాదయాత్ర చేసేది ఏంటంటే భయపెట్టడానికే. ఇంకా నేనున్నాను, నెక్స్ట్ వస్తే నేను చూస్తాను, నేను చేస్తాను, ఎక్కడ ఉన్నా పట్టుకుంటాను. దాని గురించి నేను క్లియర్ చెప్తుంది. ఆయన పథకాలు అనేది ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చారు అంతే. డెవలప్మెంట్ అనేది చేయలేదు క్లియర్గా. ఆ డెవలప్మెంట్ చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయేవాళ్ళు ఎప్పుడో. అది చేయక ఆ తప్పు వల్లనే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారని చెప్పి ప్రజల్లో క్లియర్గా తెలుసు. ఆల్రెడీ తెలంగాణను డెవలప్ చేసే ఉంచారు. తెలంగాణ అంటే హైదరాబాద్ మీకు క్లియర్గా తెలుస్తుంది. దాన్ని బట్టేసి ఇప్పుడు ఆంధ్రాన్ని కూడా డెవలప్ చేస్తారు. ఆయన సామాన్యంగా ఖాళీ కూర్చునే వాళ్ళు కాదు. ప్లస్ అంతేకాకుండా ఆయన మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దేశంలోనే ప్రప్రథమంలో టాప్ 10 లీడర్స్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉంటారు. అటువంటి వారు ఉన్న తర్వాత ఎన్ని పాదయాత్రలు చేసినా పనికిరాదండి. పాదయాత్ర అనేది పర్మిషన్ ఉంటే ఎవరు అరెస్ట్ చేయరండి. క్లియర్. ఊరికైనా అరెస్ట్ చేయడానికి తెలుగుదేశం ఏం ఫాల్తూ చెప్పుకునే పార్టీ కాదు. ఆయనకు ఎన్నో నియమాలు ఉన్నాయి. జగన్ గారు బెదిరించినట్టుగా చంద్రబాబు నాయుడు కూడా బెదిరించవచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడా బెదిరించలేదు. అలా ఆయన ఒక రూల్ ప్రకారం పోతాడు. ఎదుటివాడు కూడా మనిషి అని చెప్పేసి చూస్తాడు. నాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా నడుచుకోడు. చాలా బాగా గుర్తు చేశారండి ఈ మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తల్లికి చెల్లికి కానివాడు నాకు నీకేమవుతాడు, అది క్లియర్. ఈసారి పాదయాత్ర అనేది అరెస్ట్ కావాలని చెప్పేసి ఆయన చేస్తున్నాడు. అరెస్ట్ అయితే అలానైనా సింపతి పెరుగుతుందేమో అని చెప్పేసి. అలా ఆయన పొరపాటున అరెస్ట్ అయినా కూడా సింపతి పెరగదు, అదైతే క్లియర్. పొరపాటున ఉన్నా కూడా ఈయనెందుకు రాణిస్తాడండి? అమ్మ ఉంటే పొరపాటున అమ్మ సీఎం అవుతుందేమో అని చెప్పి అమ్మని దూరం చేసుకున్నాడు. చెల్లెకు ఆదరణ పెరుగుతుందని చెప్పేసి చెల్లెని దూరం చేసుకున్నాడు. సొంత వాళ్ళని దూరం చేసుకున్నప్పుడు వేరే వాళ్ళని ఎందుకు పైకి రాణిస్తాడు? ఒకవేళ పొరపాటున అన్న మిమ్మల్ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది, మీ తరపున నేను నిలబడతా అంటే అవసరం లేదు, నేను వచ్చిందా చూసుకుంటా అంటాడు. అంతే తప్ప నిలబడినివాడు. నీ ఎంత అన్నట్టు, నీ ఎంత పాలన. థ్యాంక్ యూ అండి. జగన్ గారు పాదయాత్ర చేస్తానంటున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కళ్ళు మూసుకుంటే మనకి 2 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇంకో సంవత్సరంన్నర ఆగితే కనుక నేను పాదయాత్ర చేస్తాను. పాదయాత్ర చేసినప్పటి నుంచి నేను కూడా ప్రజల్లోనే ఉంటానన్న ఉద్దేశంతో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అది ఒక విధంగా ప్రజల్లో ఉండాలనుకోవటం మంచిదే. కానీ ఏంటంటే ఆయన అదే సమయంలో గత ప్రభుత్వం అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజల్లోనే ఉండుంటే కనుక, ప్రజలకు చాలా దగ్గర అయ్యి ఉండి ప్రజలకి పనికొచ్చే పనులు చేసి ఉంటే కనుక ఆయన ఇప్పుడు కూడా పాదయాత్ర చేస్తాను, నేను ప్రజల్లోనే ఉంటాను అనే మాటలు అయితే అవసరం లేదు. ఆయన ఇప్పుడు ఇప్పుడైనా సరే పాదయాత్ర చేసి ప్రజల్లో ఉంటానన్న మాట అయితే మంచిదే. దానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వంలో ఏమన్నా లోపాలు ఉంటే కనుక ఆ లోపాలను సరిదిద్దే విధంగా ఆయన సలహాలు ఇచ్చుంటే కనుక మంచిదే అని నేను అనుకుంటున్నానమ్మా. పాదయాత్ర చేయటం అయితే అవునండి. అవును. అంటే ఆయన కొంతమంది కార్యకర్తలు కానీ కొంతమంది మార్పులు ఉన్నారు. లేదమ్మా, అలా నిలబడదు. పార్టీ నిలబడటం ఏంటంటే నిలబడటం అని కాదు, అంటే పార్టీ కేడర్ కంటూ కొన్ని సలహాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. కాబట్టి అధ్యక్షుడిగా ఈయనే మాట్లాడతారు ఏదో ఒకటి, అంటే కేడర్ని కాపాడుకోవాలి కాబట్టి. అందువల్ల ఏంటంటే లేకపోతే ఏమీ లేకుండా మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఎవరో పట్టించుకోవట్లేదు కదా, మనం నెమ్మదిగా జంప్ అయిపోదాం వేరే పార్టీకి అనుకుంటారు. కేడర్ని కాపాడుకునే విధంగా ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. ఈ పాదయాత్రలు ఏంటంటే గతంలో ఏంటంటే తన చెల్లిగారు ఉన్నారు, తల్లిగారు ఉన్నారు.
ఈ సమయంలో ఏంటంటే ఎవరు ఉండే అవకాశం లేదు. వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు శ్రేణులు ఎవరన్నా ఉంటే ఉండొచ్చు, కానీ వేరే కుటుంబ సభ్యులు అయితే ఎవరు ఉండరు. అదే విషయంలో ఇప్పుడు లిక్కర్ కుంభకోణం ఏంటంటే ఈరోజు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఒకళ్ళు, మిథున్ రెడ్డి గారు ఒకళ్ళు ఈడీ ముందు హాజరై వచ్చారు కల్తీ మద్యం కేసులో. అదే సమయం కల్తీ మద్యం కేసులో ముఖ్య సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు అన్న సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే కల్తీ మద్యం అనేది విజయసాయి రెడ్డి గారు చేసింది కాదు, కానంటే ఒక సూత్రధారిగా ఆయన ఒక అరెస్ట్ చేయడు, కానీ ముఖ్య సూత్రధారి అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అవును అవునమ్మా, అవును 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 అవునమ్మా. ఎందుకంటే పాదయాత్ర చేద్దామన్న ఉద్దేశంతో ఉంది. ఎందుకంటే పాదయాత్ర చేయాలన్న ఆలోచన రావడమే ఆయనకి లిక్కర్ స్కామ్ మీద ఉన్న భయం. లిక్కర్ స్కామ్ వాళ్ళు కంపల్సరీ ఏదో సమయంలో మనకు కూడా వస్తుంది. అంటే ఏంటంటే దీనికి వెనకాల ఒక బ్యాక్ ఉంది. ఆయన బ్యాకప్ చేసేవాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఒక హై లెవెల్ కేంద్ర స్థాయిలోనే సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అందువల్ల ఆయన అరెస్ట్ ఇప్పుడు దగ్గరికి రాలేకపోతున్నారు అనమాట. యాక్చువల్గా ఏంటంటే ముఖ్య సూత్రధారి అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసినా ఎందుకు రాలేకపోతున్నారంటే చూద్దాం, తగిన సమయంలో ఏమన్నా తేడా మాట్లాడితే కనుక అరెస్ట్కి రంగం రెడీ చేస్తారు. అప్పుడు దాకా మాత్రం జగన్మోహన్ రెడ్డి జోలికి రారు. కానీ ఆ విషయంలో అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే పాదయాత్ర చేస్తే కనుక ప్రజల సింపతి ఉంటుంది, మళ్ళీ మనల్ని అరెస్ట్ చేస్తే కనుక మనం ఏమాత్రమైనా ముఖ్యమంత్రి అవుతాం అన్న ఉద్దేశంతో. యాక్చువల్గా ఇప్పుడు ఆయనకి రకరకాల కేసుల మీద 32 కేసుల మీద ఆయన 11 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. యాక్చువల్గా ఆయన అరెస్ట్ చేయాలంటే 2వ నెలలోనే అరెస్ట్ చేయొచ్చు, మళ్ళీ బెయిల్ మీద వచ్చిన 2వ నెలలోనే అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇంత జాప్యం చేయటం అనేది ఎవరో ఒకళ్ళ సపోర్టు, ఆ కేసుల నిమిత్తం వాదించిన లేకపోతే సాధించిన జేడీ లక్ష్మీనారాయణ గారు అర్ధంతరంగా వీఆర్ఎస్ తీసుకుని బెంతుకు బయటకు వచ్చేసారు. జనాలకు చాలామందికి తెలుసు. ఎందుకంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం జరిగే పనులు. అందువల్ల ఏంటంటే లిక్కర్ స్కామ్లో ముఖ్య సూత్రధారి అయినా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రారు. ఎందుకంటే దాని వెనకాల సపోర్టు, దాని వెనకాల కాసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫైనల్ వెరిడిక్ట్ లేదా ఫైనల్ అప్రోచ్మెంట్ చెప్తేనే కానీ జగన్మోహన్ రెడ్డి దాకా రారు. అప్పుడు దాకా ఏంటంటే చిన్నోళ్ళు, ఏ విజయసాయి రెడ్డో లేదా ఏ మిథున్ రెడ్డో ఇటువంటి జోళ్ళు దాకా వచ్చి వదిలేస్తారు, లేదా ఇంకా దర్యాప్తులోనే జరుగుతుంది అన్నట్టు కొనసాగిస్తారు. అది 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా మనం అలాగా చూస్తూనే ఉంటాం. ఎంతవరకు కరెక్ట్ అని కాదు, యాక్చువల్ ఏంటంటే మనిషి పనిచేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది, కుటుంబంతో సంబంధం లేదు. ఇంకొకటి ఏంటంటే అందరి పాలిటిక్స్ లెక్క ఎవడో పార్టీడు డబ్బులు ఇస్తేనే నేను పెడతా అనే రకం అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు కూటమి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కూటమితో సంబంధం లేదండి. పనిచేసే వ్యక్తికి మంచితనము, మానవత్వము, కష్టపడే వ్యక్తి అయితే 100% ఎన్నిసార్లు అయినా అతనే వస్తాడు. ఎందుకంటే విజయసాయి రెడ్డి వైసీపీలో ఉండనో ఏ పార్టీకి వెళ్తానో తెలియదు అని చెప్పేసి ఆయన ఏ పార్టీలోకి వెళ్ళేటట్టు అంటే ఏమంటున్నారు? అయితే నాకు తెలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీలో వెళ్తే బాగుంటారని నేనైతే భావిస్తున్నాను. జగన్ పాదయాత్ర ఏముందండి, ఇప్పటికి 2-3 సార్లు ఇస్తుని కొట్టారు వాళ్ళ చెల్లెలతోటి, వదిలేసిండు. తర్వాత తను స్టార్ట్ చేసిండు, తను వదిలేసిండు. మళ్ళీ గెలవడానికి ఏదో ట్రిక్స్ చేస్తున్నాడు. గెలవడానికే తప్ప ప్రత్యేకంగా తన సొంత డబ్బులు పెట్టి ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి అయితే నాకు ఎప్పుడు కనబడలేదు. నాకేం కాదు, ఇతర ప్రజల్లో కూడా కనబడలేదు. అంటే ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తా అట్లా చేస్తే ప్రజల్లో ఆయనకి ఏమైనా పాజిటివ్నెస్ వస్తుంది? పాదయాత్ర ఎవరైనా చేస్తారండి, అది పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి, గెలిచినప్పుడు ఏమి పాదయాత్ర లేనిది ఇప్పుడు ఓడిపోయినాగానే పాదయాత్ర ఎందుకు వచ్చింది? ప్రజల్లో గెలిచినప్పుడు తిరగని వ్యక్తి పాదయాత్ర చేసి ప్రజల్లో తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? పోనీ గెలిచినప్పుడు వాళ్ళ మనసులతోటి పని చేయని వ్యక్తి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నేను ప్రజల్లో ఉంటా, ప్రజల కోసం వస్తా అని పాదయాత్రలు చేసుకుంటూ రోడ్ల మీద తిరుక్కుంటూ, మరి గెలిచినప్పుడు ఎన్నో పేద కుటుంబాలు ఉండే, రోడ్లు అని అవ్వని ఇవన్నీ ఇతర ఉండే చేయన కష్టాలు ఉండే. మరి అలాంటి దాంట్లో వెళ్ళి సాయం చేయని వ్యక్తి ఇప్పుడు పాదయాత్రలో చేసిన మాత్రాన తను గెలుస్తాడని నమ్ముకుంటున్నారా? అతను ఫేమ్ కోసం, అతను గెలవడానికి తన కష్టం తను పట్టుతున్నాడు, తన పార్టీకి ముందుకు తీసుకెళ్లడానికి మాత్రమే. అంటే విజయసాయి రెడ్డి ఏమన్నాడంటే మీ పార్టీలో క్యాడర్ ఏదైతే ఉందో దాన్ని మార్చేంత వరకు సీఎం అవ్వలేడు జగన్ అని చెప్పేసి చెప్పాడు. ఎందుకు అలా చెప్తున్నారు? ఏమోనండి, అంటే దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారేమో, అంటే పనిచేసే విధానము
అలాగే ఆలోచించే తీరు మార్చుకోవాలని తన ఉద్దేశంలో చెప్పాడేమో. డైరెక్ట్గా చెప్పలేకున్నా ప్రజలకు తెలిస్తే మళ్ళీ పార్టీకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి ఈ పార్టీ ఉంటుందో లేదో అని భయంకరంగా అలా చెప్పి ఉండొచ్చు. అంటే వాళ్ళ రాజకీయ పాయింట్లో జనాలకు తెలిసి తెలియనట్టు స్టైల్లో చెప్పాడన్నమాట.